బీఆర్ఎస్ ఉద్యమ నేతలకు మీడియా మిత్రులకు నమస్తే. జై తెలంగాణ. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి దేశానికి ఏం చేస్తే మంచి జరుగుతుంది, తెలంగాణను కేసీఆర్ గారు ఎట్లా సుజల సుఫల తెలంగాణగా తీర్చిదిద్దగలిగినరు, ఈ స్థాయి ప్రయత్నం దేశంలో ఎందుకు జరగకూడదు అని ఆలోచించి ఆ దిశలో పనిచేయాల్సినటువంటి బీజేపీ ఎంపీలు ఈ రకంగా నోటిని మురుగు కాలువ కన్నా హీనంగా ప్రయోగిస్తున్న తీరు విచారకరం, ఖండించదగ్గది. మరి ఉద్యమ నేతలు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఉద్యమంలో ఉండి వచ్చారు, మీలాగా కాదు, అనామకంగా రాలేదు. వాళ్ళు ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాటం చేసి జైళ్ల పాలై వాళ్ళు వచ్చి ఇవాళ ప్రజలను మెప్పించి ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. అట్లాంటి వాళ్ళను పట్టుకొని మీరు ఇవాళ ఎవ్వరూ మాట్లాడలేనటువంటి భాష ఇది. నా మాట కాదు, గద్దర్ గారు గతంలో అన్నారు, భారత మాతను బజారు కీడ్చే బాడు కావులీల్లో నాయన అని చెప్పేసి. మీరు దేశం అంటారు, దేశమాత అంటారు, భక్తి అంటారు, సంప్రదాయం అంటారు, సంస్కృతి అంటారు. మీ భాష ఇదేనా? మీ తరీకా ఇదేనా? ప్రజలు ప్రశ్నించరా? మీ మొదటి ఎన్నికల్లో గ్యారంటీ కార్డు లాగా, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కార్డు లాగా బాండ్ పేపర్ వంచిండి ఇదే అరవింద్ ఇంటింటికి. నేను పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి బాండ్ పేపర్ పంచి రెండోసారికి నామమాత్రంగా ఒక బోర్డు ఫిట్ చేసిన కార్యాలయానికి ఎర్రోల శ్రీనివాస్ గారు అన్నట్టు ఒక అద్దె భవనంలో నడవాలన్నా పసుపు బోర్డు, దానికి సంబంధించి విధి విధానాలు నిధులు ఏమైనా తీసుకురాగలిగిండా? అసమర్థ పాలన మీది. రెండోసారి అధికారంలోకి వచ్చి కూడా మీరు పనులేమి చేయక నోటిని నమ్ముకొని, మురికిని నమ్ముకొని మీ హీనత్వాన్ని బయటపెడుతూ ప్రజలు ఇది ఆనందిస్తున్నారు అనుకుంటున్నారు. కాదు, మీ తీరును ఎండగడతారు. కొంతమంది తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులు వాళ్ళు మాట్లాడతారు కేసీఆర్ గారు భాష నేర్పించిన భాషనని. ఎప్పుడన్నారు కేసీఆర్ గారు? ఏ సందర్భంలో అన్నారు? తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు, తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు నోరు మెదపని తెలంగాణ ప్రాంత ప్రతినిధులను, ప్రజాప్రతినిధులను, మంత్రులను ఒక్క ఉదాహరణ చెప్తా. అసెంబ్లీలో ₹1 కూడా ఇయ్యం, తెలంగాణకి ఏం చేసుకుంటారో చేసుకపోండి నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు పెదవులు మూసుకున్న వాళ్ళను ఏమనాలే? వీళ్ళు ఈ తెలంగాణ ప్రాంత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఖండించాలి కదా. ఖండించినప్పుడు వాళ్ళని కేసీఆర్ గారు చవటలు, దద్దమ్మలు, సన్నాసులు అన్నారు. తెలంగాణకు ఎవరు ద్రోహం చేసినా, తెలంగాణ కోసం ఎవరు మాట్లాడకున్నా తప్పకుండా ప్రతి తెలంగాణ బిడ్డ అనే మాటనే కేసీఆర్ గారు అన్నారు. మీరు కేసీఆర్ గారే నేర్పించిండ్రని ఏవైతే ప్రచారం చేస్తా ఉన్నారో దుర్మార్గ ప్రచారం, తెలంగాణ ద్రోహులు చేస్తున్న ప్రచారం అది. మీ భాష మార్చుకోండి. మీ భాషతో ఎంతకాలం చెలామణి అవుతారు? ఎందుకు దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు ఇచ్చినట్టు 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నారో ఆలోచించండి. ఎందుకు దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు ఇచ్చినట్టు ఇంటింటికి నీళ్ళు ఇవ్వలేకపోతున్నామో ఆలోచించండి. డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. మీరు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ కొడతారు. రాజ్యాంగం అంటే లెక్కలేదు బీజేపీకి. ఏది సమాఖ్య స్ఫూర్తి? డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి అని ఎట్లా చెప్తారు? ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఎందుకు మీరు ఇబ్బంది పెడతారు? ఎందుకు జైళ్లలో అక్రమ కేసులతో నిర్బంధిస్తారు? మీ పార్టీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాణాలు అవుతారా? జడ్జి గారే స్వయంగా చెప్పన్నా, మీరు అవినీతి పరులనే ముద్ర ఉన్నదా, వెళ్ళండి ఆ పార్టీలో వాషింగ్ మిషన్ ఉందని చెప్పి జడ్జి గారే స్వయంగా చెప్పాలనా? ఇట్లాంటి పరిస్థితులు ఉండాలనా? మీరు కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల్లోనే ఎట్లా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగినరు? బట్టలు ఆరేసుకోవాలి తీగల మీద, మీకు కరెంటు చేత కాదన్నోళ్లకు 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. మరి వ్యవసాయం దండగా అన్న ముఖ్యమంత్రులుండ్రి గతంలో. అటువంటి చోట వ్యవసాయాన్ని పండగ చేస్తూ రైతుకు వెన్నుదన్నుగా నిలబడి పెట్టుబడి సాయం అందించిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు. సకాలంలో యూరియా ఇచ్చిండు. మేనమామలాగా ప్రతి ఆడబిడ్డకు, ఆడపిల్ల గుండెల మీద కుంపటి కాదు, ఆడపిల్ల తప్పకుండా ఆ ఇంటి మహాలక్ష్మి, ఆమె చదవాలి, ఆమె ఎదగాలి. ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు. 18 సంవత్సరాలు వచ్చేదాకా ఆడపిల్లలకు పెళ్లి చేయొద్దని చెప్పేసి 18 సంవత్సరాల నిండిన ఆడపిల్లలకు పెళ్లి చేయండి, నేను కళ్యాణ లక్ష్మిగా ఇస్తున్నా అని చెప్పేసి 50,000తో మొదలుపెట్టి 75,000 చేసి 1,116 చేసి కొనసాగిస్తే ఈ రేవంత్ రెడ్డి నేను తులం బంగారం ఇస్తే అదనంగా అని చెప్పే కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టలేరు, మాట మాత్రంగా చెప్పలేరు. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, రైతు బంధు కూడా అంతేనండి. ఆయన పథకాలు ప్రజలకు చెప్పో ఓట్ల కోసమో చేసినవి కాదు, ప్రజల అవసరాల కోసం ప్రవేశపెట్టిన పథకాలు. ప్రజలకు ఏది అవసరం, తెలంగాణ అభివృద్ధికి ఏది అవసరం, తెలంగాణను సస్యశ్యామలం చేయాలంటే ఏది అవసరం అని
ఆలోచించి పెట్టినటువంటి పథకాలు. అటువంటి గొప్ప పథకాలు దేశవ్యాప్తంగా ఎందుకు చేయలేకపోతున్నామని ఆలోచన చేయండి. ఆ దిశలో పాలన చేయండి. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే ఎటువాయే అది ఆలోచించండి. అవేమి వద్దు, అభివృద్ధి వద్దు, ప్రగతి వద్దు, ఏమి వద్దు, మతము, అక్షింతలు, రాజకీయం ఇది సరిపోతుంది అనుకుంటున్నారు మీరు. రాముడి పాదుకలకు రక్షణనివ్వలేని మీ పాలన డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న చోటనే ఏ రాముడి పాదుకలు రాజ్యమేలినాయో అయోధ్యలో గతంలో, ఆ పాదుకల సింహాసనం మీద పెట్టి భరతుడు రాజ్యమేలిండో ఆ పాదుకలకే రక్షణనివ్వలేనటువంటి పాలన మీది, దౌర్భాగ్యం మీది. మీరు మా నేతలను, రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు వరుసలో నిలిచిన నేతలను అనేంత స్థాయి మీకున్నదా? మీ భాష మార్చుకోవాలి. ప్రజలు బుద్ధి చెప్పే వరకు, తరిమి కొట్టే వరకు చూడొద్దని తెలియజేస్తూ, తెలంగాణ లాంటి ప్రగతి కోసం, సుజల సుఫల తెలంగాణ ఎట్లా సాధ్యమైందో అట్లా చేయడం కోసం మీరేం చేస్తారో చెయ్యండి. 61లో మహాకవి శ్రీశ్రీ 61లో సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి కాంచవోయి నేటి దుస్థితి అని పాడతాడు. ఆ దుస్థితి ఇంకా కొనసాగాలన్నా దేశంలో 65 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలు దేశాన్ని ఏ స్థాయికి తీసుకుపోయినాయి, ఎంత దుర్గతి పట్టించినాయి, ఆ పాలన ఎట్లా ఉండింది. మీరు ఒక తెలంగాణ వైపు చూసి మీరు పథకాలని కాపీ కొట్టిండ్రు కదా, రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టిండ్రు కదా, అట్లాగే అన్నీ గమనించండి. తెలంగాణకు సంబంధించి కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉన్నది, ఆయన పాలనలో ప్రజలు ఎట్లా సుఖశాంతులతో ఉన్నారో గమనించండి. దేశాన్ని అట్లా తీర్చిదిద్దండి. ఎంపీ గారు, పార్లమెంట్లో మీరు సాధ్యమైతే ఈ విషయమే మాట్లాడండి. మా తెలంగాణ లాగా దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పండి. తెలంగాణ విభజన హామీలను నెరవేర్చుకుందామని చెప్పండి. 8 మంది గుండు సున్నా తెలంగాణకు తెచ్చిందేం లేదు. తిప్పి కొడతారు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. జై తెలంగాణ.